ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ సత్యవచనం. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తఆలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: సత్యాన్ని పాటించండి. సత్యం పుణ్యకార్యాల వైపునకు, పుణ్యం స్వర్గం దిశగా తీసుకువెళ్తాయి. మనిషి సత్యం పలుకుతూ ఉంటాడు, సత్యాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు అల్లా వద్ద అతన్ని సిద్దీఖ్ అంటే గొప్ప సత్యవంతుడిగా పరిగణించడం జరుగుతుంది. అసత్యం పలకకండి. అసత్యం చెడు వైపునకు, చెడు నరకం వైపునకు తీసుకువెళ్తాయి. మనిషి అసత్యం పలుకుతూ ఉంటాడు, అసత్యాన్ని ఆచరిస్తూ ఉంటాడు. కనుక అప్పుడు అతను అల్లా వద్ద హిజ్జాబ్ అంటే గొప్ప అసత్యవాదిగా పరిగణించబడతాడు. ముస్లిం కితాబుల్ బిర్ వివరణ. ఇస్లామీయ నీతి శాస్త్రంలో ప్రధాన స్థానం సిద్దీఖ్ అంటే సత్యం పలకడానికి ఉంది. అది శీల నిర్మాణానికి పునాదిగా భాసిల్లుతుంది. ఎల్లవేళలా సత్యం పలికే వ్యక్తి, ప్రతి సత్యాన్ని సమ్మతించే వ్యక్తి సన్మార్గాన నడుచుకుపోతాడు. ఫలితంగా అతని వ్యక్తిత్వంలో సత్యం ప్రధానంగా రూపొందుతుంది. అతని జీవితం చక్కదిద్దుకుంటుంది. అలాంటి వ్యక్తి అల్లా వద్ద నుండి అందే సందేశాన్ని స్వీకరించడానికి ముందు ఉంటాడు. సుబ్హానల్లా. సత్యతా లక్షణం అబ్బిన వ్యక్తి సత్యానికి సరోవరమైన దైవ మార్గదర్శకత్వాన్ని కాదు అనగలడా? సత్య పలుకులు మనిషిని సత్య నడతకు చేరుస్తుంది. ఆ దారిలోనే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. జీవితంలో సంభవించే అనేక సున్నితమైన సంఘటనలు మనిషి సత్య ప్రియత్వానికి పరీక్షగా నిలుస్తూ ఉంటాయి. కానీ దైవ ప్రీతి కొరకు కష్ట నష్టాలు భరించడానికి సిద్ధపడే వ్యక్తి, సత్యం మీదనే నిలకడ చూపేందుకు అన్ని విధాల త్యాగాలకు సిద్ధమయ్యే వ్యక్తి పరిపూర్ణ సత్యమూర్తిగా రూపుధరిస్తాడు. సుబ్హానల్లా. వాస్తవానికి ఈ సత్యమూర్తి రూపమే మానవుని అసలు గమ్యం. దీనికి విరుద్ధంగా అసత్యం పలికే వ్యక్తి చెడు మార్గాన పోతాడు. ఫలితంగా దుర్బుద్ధి, దుర్గుణాలు పెంపొందుతాయి. అవి అతన్ని దుర్మార్గుడిలా రూపొందిస్తాయి. పరిణామ ఫలంగా పరలోకంలో అతడు నరక శిక్షకు పాత్రుడవుతాడు. మనిషి అసత్యం పలుకుతూ ఉంటే క్రమేణా దానికి అలవాటు పడతాడు. అది బాగా అతనికి ప్రభావితమై కరుడు కట్టిన అసత్యవాదిగా రూపొందుతాడు. నౌజుబిల్లా. అల్లా సుబ్హానహు వతఆలా నాకు మరియు మీకు ఇలాంటి పనుల నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.